సార్ ఈరోజు నిన్న పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి పర్యటనలు దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు దాదాపుగా ఒక 6 నెలల నుంచి మంత్రి అయిన తర్వాత ఆయన స్టైల్లో ఆయన పని చేసుకుంటున్నారు అని చెప్పేసి కొన్ని తిరుపతి లడ్డుకు సంబంధించిన ఇష్యూ చేయటం కానీ, అలాగే సీజ్ ద చీఫ్ అని చెప్పేసి ఇష్యూ చేయటం కానీ, ఇలాంటివన్నీ కూడా కొన్ని మనం చూడటం జరిగింది. సరే, ఈరోజు దాదాపుగా మనం 1983 నుంచి ఎన్టీఆర్ గారు 83 నుంచి సీనియర్ ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా అయిన దగ్గర నుంచి మనం చూస్తా ఉన్నాం. ఎంతో మంది సినిమా యాక్టర్లు రావటం, వాళ్ళకున్న క్రేజ్ తోటి ఒకసారి ఎమ్మెల్యే కావటం, ఒకసారి ఎంపీ కావటం, వాళ్ళు ప్రజలకి వాళ్ళు వాళ్ళ హీరోయిజం అనో లేకపోతే ఇవన్నీ అడ్డం ఉండటం వల్ల అందరూ కూడా ప్రజల్లో మళ్ళీ రెండోసారి వచ్చేటటువంటి పరిస్థితి మనం చూడలే. ఏదో బాలకృష్ణ గారు లేకపోతే సీనియర్ ఎన్టీఆర్ ఇట్లా ఒకళ్ళిద్దరిని మనం చూడొచ్చు. సరే, భవిష్యత్తు ఎలా ఉంటది, ఏంటి, ఎలా నిలబడగలుగుతారు అనేది మనం రాబోయే రోజుల్లో చూస్తాం. పవన్ కళ్యాణ్ గారు కూడా మేము అనుకోవటం ఒకసారి ఎమ్మెల్యేగానో 2 సార్లు ఎమ్మెల్యేగానో చూసే వరకు చూసి తర్వాత వాళ్ళ సినీ దీంట్లోకి వెళ్ళే ఆలోచన ఏమైనా ఉందేమో నాకు తెలియదు. అందుకనే అభిమానులందరినీ కూడా అయ్యా మీ పని ఏదో మీరు చేసుకోండి అని చెప్పేసి ఆయన మాట్లాడటం, వీటన్నిటిని కూడా మనం రకంగా చూస్తా ఉన్నాం. సార్, ఇన్ని కృష్ణాంజనేయులు గారు చెప్పినటువంటి మాటను కూడా మనం చూసాం. ఇంతమంది సినిమా హీరోలు వాళ్ళు సినిమా రిలీజ్లను, ప్రీ రిలీజ్లను ఇట్లాంటి వాళ్ళ సినిమా వాటికి సంబంధించి ఎన్నో మీటింగులకు వచ్చి ఎంతో మంది చనిపోయినటువంటి పరిస్థితులు చూసాం. కటౌట్లు కట్టి ఆర్థికంగా నష్టపోయినటువంటి పరిస్థితులు చూసాం. అలాగే కరెంటు షాకులు కొట్టి ఫ్లెక్సీలు కడతా వీటన్నిటిని కూడా ఎంతో మంది పిల్లలు చనిపోయారు. ఆదుకున్న నాదులు లేరు. ఎవరో ఒక హీరో ఎవరైనా ఆ బన్నీ లాంటి వారు నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ ని ఆదుకున్నారేమో, అలాంటిది ఒకటారా శాంపిల్ గా మనం చూడొచ్చు. అయితే ఇలాంటి పరిస్థితులన్నీ చూసుకొని సినిమాలకి రాజకీయాలకి పొంతన కలిపినప్పుడు జరిగేటటువంటి విషయాల్లో మనం చూస్తా ఉన్నాం. అలాంటి కుటుంబాలు సార్, ఎన్నో కుటుంబాలు ఈ సినిమా హీరోల అభిమానం చాటున చనిపోయినటువంటి కుటుంబాలు ఎన్నో రోడ్డు మీద పడ్డటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. అలాగే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు పాపం చిన్న సైజు నుంచి ఉంటారు అందరూ కూడా. ఇందాక వారు చెప్పినట్టు 10 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల నుంచి వీరాభిమానులుగా ఉంటారు. సార్, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ మీటింగ్ పెట్టినా అంబులెన్సులు కూడా దారిద్దామన్నటువంటి పరిస్థితి కూడా ఆ పిల్లలకి తెలియనటువంటి పరిస్థితి. అలాంటివి కూడా మనం ఎన్నో చూసాం. అంబులెన్సులు కూడా దారిద్దామన్నటువంటి ధ్యాసలో ఉండరు వాళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ అని చెప్పేసేటట్టు వాళ్ళు ఉంటారు. ఇలాంటి ఎన్నో ఇబ్బందులు సబ్బందులు వీటన్నిటినీ చూస్తూ ఉంటాం. డోలీ మోత సంగతి ఏమో కానీ సార్, డోలీ మోతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఆ రిఫార్మ్స్ లో నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీ, నా బీసీ అని చెప్పేసి ఆ ఎస్టీల దగ్గరికి ఎంత దగ్గరకి చేర్చారంటే ప్రభుత్వాన్ని అంత దగ్గరకి చేర్చినటువంటి పరిస్థితి. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు డోలీలు మోస్తున్నారని చెప్పేసి అక్కడికి వెళ్ళారు సార్. అక్కడికి వెళ్ళి డోలీలు మోతేమో కానీ పవన్ కళ్యాణ్ గారు అధికారులతోటి చెప్పులు మోపించి ఆ నడిచే మార్గంలో చెప్పులు ఒక అధికారి, పోలీస్ అధికారి, సెక్యూరిటీ అధికారి తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి కాళ్ళ దగ్గర చెప్పులు వేసేటటువంటి అధికారులను ఎలా వాడుతున్నారో, ప్రభుత్వం అంటే ప్రజలకు సేవ చేయటం కానీ అధికారులతోటి చెప్పులు మోపించుకోవటమో లేకపోతే ఇంకొకటో కాదని తెలుసుకోవాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. సీట్లు ఎందుకు వచ్చింది అర్థమైందా సార్? 11 సీట్లు ఎందుకు వచ్చింది అర్థమైందా సార్? 11 సీట్లు ఎందుకు వచ్చినాయో, 2 సార్లు ఎందుకు పోయిందో కూడా అర్థమైందా? 2 సార్లు ఎందుకు వచ్చిందంటే అదేముంది, డోలి మోత ఈ రోజు ఆ ప్రాంతంలో తిరుగుతా ఉంటే డోలి మోత గురించి అదేముంది, దాని గురించి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకునే లక్షణం లేదు, మనం ఒప్పుకునే లక్షణం లేదు. కాబట్టి మీరు దాని అధికారులు చెప్పులు మోసారు. ఎక్కడ సార్, ఎక్కడ మోసారు సార్?
ఏది పడితే మాట్లాడడానికి కంటెంట్ లేక ఏం చెప్పాలో తెలియక మీరు పంపించమంటే పంపిస్తాం. ఊరక దాన్ని దాటేసి ముచ్చటొద్దు. అధికారులు తప్పులు తీసుకొచ్చి టీవీలలో వచ్చినాయి. మేమేమి డైరెక్ట్ మేము అభిమానులం కాదు కదా, మీ సాక్షి అభిమానులం కాదు కదా. మేము టీవీలలో చూసినే నిన్న పవన్ కళ్యాణ్ గారు మన్యం దగ్గరికి వెళ్ళి ఆ కొండెక్కుతా ఆయాస పడతా ఊపుతా పోతా ఉంటే అధికారులు తెచ్చి ఆ చెప్పులు కాళ్ళకి తొడిగినటువంటి వాస్తవాన్ని మనం చూసాం. దాన్ని కూడా మీరు వాస్తవాన్ని టీవీలకు కూడా కళ్ళు కప్పుతారా? ఓకే సాక్షి టీవీయా, సోషల్ మీడియానా, లేకపోతే ఏబి అన్నా, ఆంధ్రజ్యోతి, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం సార్. సార్ మీరు మాట్లాడేటప్పుడు మేము మాట్లాడలేదు, వదిలేసేయండి. అలాగే సినిమాల్లో రియల్ హీరోలు ఉంటారు, రాజకీయాల్లో రియల్ హీరోలు ఉంటారు సార్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాలాంటి వాళ్ళు ఎంతో మంది జగన్మోహన్ రెడ్డి గారితో లక్షలాది మంది కోట్లాది మంది ఫాలో అయ్యారు సార్. అందరం కూడా ప్రజలకు సేవ చేయటం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాం. 5 ఏళ్లు ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేర్చి జగన్మోహన్ రెడ్డి గారు రియల్ హీరోగా మేము చూసినటువంటి పరిస్థితి. ఈ రోజు రియల్ హీరోస్ కి పొంతన పెట్టేసి మాట్లాడితే రియల్ హీరోస్ వస్తా ఉంటారు, పోతా ఉంటారు. వారి అభిమానులు ఆ రీల్లో ఉన్నంతసేపు అట్రాక్షన్ ఉంటది, జరుగుతూ ఉంటది, పోతా ఉంటది సార్. అందుకనే మనం ఏమంటున్నామంటే ఎక్కడైనా అంబులెన్సులు పోయేటప్పుడు ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి మనం చెప్పేది ఏంటంటే అంబులెన్సులకు దారి ఇవ్వండి సార్, ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. అలాగే చిన్నప్పటి గారు ఇక్కడ మీరు ఒక మాట ఏదో చెప్పారు.